అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ కారణం ఏంటంటే భీమిలి నియోజకవర్గంలో 7వ వార్డులోని మానవాంజనేయ కాలనీలోని జరుగుతున్న అక్రమాల కోసం ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అక్కడ ప్రెసిడెంట్గా ఉన్న అతను బొడ్డేపల్లి సురేష్ అని భూదందాలు చాలా ఎక్కువగా చేస్తున్నాడు అతను. ఎందుకంటే అతను ఇదివరకు ఒక గడ్డగా వదిలేసిన భూమిని ఈరోజు కప్పేసి అది 20 ఫ్లాట్లు కింద అది అమ్మేసి 20 ఫ్లాట్లు చేసి అది అమ్మడం జరిగింది. అంతేకాకుండా దానికి 40 అడుగులు రోడ్డు కూడా వేయడం జరిగింది. ఈ కిందన 40 అడుగులు రోడ్డు కూడా వేయడం జరిగింది. అంతటితో ఆగకుండా ఇది జీవీఎంసీ పార్క్. ఇది సమాధానం లేని ప్రశ్న చూస్తున్నారు కదా. జీవీఎంసీకి పార్క్ కింద నిర్మించారు. ఇది వదిలేసారు ఈ ప్లేస్. అటువంటి ప్లేస్ లోని శివాలయం కట్టారు. శివాలయం ఎలా కట్టారు? జీవీఎంసీ వదిలేసిన పార్క్కి మరి జీవీఎంసీలో కార్పొరేటర్గా అది కార్పొరేటర్ అధికారం ఆమోదించిన తర్వాత వీళ్ళు కట్టారా, లేదంటే జీవీఎంసీ కార్పొరేషన్లోనే వీళ్ళు కౌన్సిల్లో పెట్టారా? పెట్టకుండా ఎవరు ఆమోదించారు? దాని గురించి ఏంటి? మరి శివాలయం ఎలా నిర్మించారు? మరి దీనికి అధికారులు కూడా సహకరిస్తున్నారు. దీనికి 20 ఫ్లాట్లు 20 ఫ్లాట్లు ఎలా చేశారు? గోర్జంతా కప్పేసి అది 20 ఫ్లాట్ల కింద చేసి దానికి 40 ఫీట్ అడుగులు రోడ్డు నిర్మించారు. దీనికి అది కూడా చేశారు. అది ఒక్కల వల్ల అవ్వదు. దీనికి అధికారులు కూడా దీనికి సాయపడ్డారు. అది ఒకటే కాకుండా దీనికి లోకనాయకులు కూడా సాయపడ్డారు. ఇందులో ఉన్నోళ్ళు అందరూ కూడా ఇప్పుడు అందరూ కూడా బయటికి రావాలి. చాలా మంది ఇప్పుడు 4-5 వచ్చారు ఇతని దగ్గరికి. ఇదివరకల్లా మీరు ఏం చేస్తారని అడగొచ్చు. 4-5 వచ్చి ఇళ్ల స్థలాల కోసం ఈయన అడిగారు. అడిగితే ఈ ఇళ్ల స్థలాలు ఎక్కడున్నాయి ఏంటి అని ఇతను వివరంగా అక్కడికి వెళ్ళి చూడడం జరిగితే ఇది నా ఇష్టం, నేను అమ్ముకుంటాను, మమ్మల్ని ఎవరు అడుగుతారు అనే మాటలు వచ్చాయి. పేదవాడికి ఇచ్చిన స్థలాలు వీళ్ళు ఎలాగ అమ్ముకుంటున్నారు? దేనికి అమ్ముకుంటున్నారు? వీళ్ళు ఇల్లు స్థలాలు వాళ్ళకి ఇచ్చినవి, వాళ్ళకి కేటాయించినవి వాళ్ళకి వదిలేయాలి. వాళ్ళు లేరు కదా అనేసి ఇలాంటి ఇల్లు పట్టాలు సృష్టించారు. ఇల్లు పట్టాలు డూప్లికేట్ పట్టాలు సృష్టించి ఇది అమ్మడం జరిగింది ఒక్కొక్కరికి. అదే కాదు, ఇది ఒరిజినల్లో జెరాక్స్. ఇది 1998లో ఇచ్చిన పట్టాలు. ఇది 1998లో ఇచ్చిన పట్టాలు 125/2. ఇది అప్పుడు మానవాంజనేయ ఎమ్మెల్యే గారు ఇవి ఇచ్చారు. ఇవి పేదలకి, నగరంపాలెంకి, మల్లయ్యపాలెంకి, గ్రామాలకి రెండిట్లకి కలిపి ఇవి ఇళ్ళ స్థలాలు ఇచ్చారు. ఆ రోజుల్లోనే ఇస్తే అవి చాలామంది అక్కడ వసతులు లేక దేనికి కూడా నోచుకొని స్థలాలు ఇవ్వడం వల్ల వాళ్ళు ఏం చేశారంటే వేరే ఊర్లు వెళ్ళిపోతే ఆ భూముల్ని వీళ్ళు ఆక్రమించి ఫ్లాట్ల కింద వేసి ఇవి అమ్ముకోవడం జరిగింది. వాళ్ళు వచ్చి అడిగితే వాళ్ళని వాళ్ళ మీద కలబడుతున్నారు. మీరేం చేసుకుంటారో చేసుకోండి, మీరు ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండి, ఇది నా ఇష్టం, నేను చేస్తాను అన్న తీరు ఇప్పుడు ఈయనలో కనబడుతుంది. అదే కాకుండా ఈమెకి ఇచ్చింది అయితే ఇది దొంగ పట్ట. ఈమెకి పట్ట ఇచ్చేటప్పుడు 2 సంవత్సరాలు ఈవిడికి, ఇప్పుడు 28 సంవత్సరాలు. ఇప్పుడు వచ్చిన టయానికి 28 సంవత్సరాలు. ఆవిడ బంబడి తేజ వాళ్ళ భార్య, అంటే గవర్నమెంట్ ఎంప్లాయ్ భార్య. ఆవిడ ఆయన సబ్జెక్ట్ కుంభక్కయ్యారు. దీనికి కరెంట్ మీటర్లు ఎలా ఇచ్చారు? స్థానిక గ్రామంలో ఉన్న వాళ్ళకి కరెంట్ ఇవ్వమంటే, మీటర్లు ఇవ్వమంటే ఇవ్వడం లేదు అధికారులు. ఎన్నో రూల్స్ చెప్తున్నారు. మరి వీటికి ఎలా కరెంటు సప్లై ఇచ్చారు? ఇది అధికారులు కూడా ఇందులోని భాగాలు ఉన్నాయి. అధికారులు వీళ్ళు కలిపి చేసిన మోసం ఇది. దీన్ని మేము ఎంతటితోటి వదలం. మేము కమిషనర్ కూడా లెటర్ పెడతాము.
అదే కాకుండా జీవీఎంసీలో కూడా ఇది జీవీఎంసీ కౌన్సిల్లో కూడా ఇది పెట్టడం జరుగుతుంది. పార్కుని ఎలాగ ఆమోదించారు శివాలయం కట్టడానికి, ఎవరి అనుమతితోటి ఇది ఇచ్చారు, ఇచ్చినట్టయితే ఎప్పుడు ఇచ్చారు, ఎలా ఇచ్చారు, ఏమనంటే కోర్టు ఆర్డర్ ఉంది అంటున్నారు. కోర్టు ఆర్డర్ ఎప్పుడు ఇచ్చారు, కోర్టు ఆర్డర్ ఎప్పుడు ఇచ్చారో అది కూడా వాళ్ళు చూపించాలి. దీనికి ఎవరైనా అమ్ముకున్నా ఎవరైనా కొనుక్కున్నా ఈ ఇళ్ళ స్థలాలు ఎవరు కొనుక్కున్నా ఆయన కమిషన్ 30,000 ఇస్తేనే ఇది జరుగుతుందని ముందు కండిషన్ పెట్టి ఇవి అమ్మడం జరిగింది. అందరి దృష్టికి తీసుకురావాలని, ప్రెస్కి ఇది చెప్పాలని, ముఖ్యంగా మేము ఇలాంటివి ఎన్నో దందాలు జరుగుతున్నాయి అక్కడ, అవన్నీ జరుగుతున్నాయి కాబట్టి అవి ఇంకా పెట్టలేకపోతున్నాయి, ఆగడం లేదు. ఇతను ఏంటంటే ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికే కొమ్ము కాస్తాడు ఇతను, ఎవరుంటే వాళ్ళకే. ఇలాంటి వ్యక్తి ఇలాంటి దందాలు చేయడం జీ సత్యబాబు గుంజ సత్యబాబు నాది అక్కడ స్థలం తీసుకున్నాం సార్. మాది అక్కడ మాణిక్యం దగ్గర మాది స్థలం. ప్లాట్ నెంబర్ 281 అండి. ప్లాట్ నెంబర్ 81 మాణిక్యం ప్లాట్ అండి. అది ఆ ప్లాట్కి మేము కడదామని వెళ్ళామండి. వెళ్ళినప్పుడు ఏం చేశాడంటే కొనుక్కున్నాను. నేను కొనుక్కున్నాను, మాణిక్యం గారి దగ్గర కొనుక్కున్నాను. ఆవిడ వేరే దగ్గర చనిపోయింది ఆవిడ. కొనుక్కున్న తర్వాత నేను వెళ్ళి కడదామని వెళ్ళాను. సార్ దగ్గరికి వచ్చాను. సార్ దగ్గరికి వస్తే సార్ మీటింగ్ పెట్టారు 2 సార్లు. తప్పండి, అది వాళ్ళది ఒరిజినల్ పట్ట, వాళ్ళకి ఇచ్చేయండి అని చెప్పేసి 2 సార్లు గుడి దగ్గర మీటింగ్ పెట్టాడు. అయినా ఆయన వెళ్ళా. నేను కలెక్టర్కి, ఎంఆర్ఓకి, తర్వాత సిపికి, సిఏకి అందరికీ కంప్లైంట్ పెట్టాను. ఆయన ఒకటే అంటున్నాడు, నువ్వు ఎవరి దగ్గర కంప్లైంట్ పెట్టినా అక్కడ సిపి కంప్లైంట్ పెడితే సిఏ దగ్గరికి వస్తుంది, సిఏ నా మాట వింటాడు. కలెక్టర్ కంప్లైంట్ పెడితే ఎంఆర్ఓ దగ్గరికి వస్తుంది, ఎంఆర్ఓ నా మాట వింటాడు. నువ్వు ఎవరితో దిక్కున్నోడితో చెప్పుకో అని నన్ను ఎన్నోసార్లు తనడానికి కూడా ట్రై చేశారు. ఆ విషయంలో నన్ను తనడానికి. నా ప్లాటు ఇది సార్, ఫస్ట్ ప్లాట్ నాది ఇది, ఇలా ఉండేది. ఇప్పుడు 4 ఫ్లోర్లు కట్టారు. దాంట్లో తేజ బంబిడి తేజ. ఆ బంబిడి సారవాణి అన్న వ్యక్తి, ఆవిడ వయసు 2 సంవత్సరాలు. అప్పుడు ఆవిడ పట్టా ఇచ్చిన టైంకి 2 సంవత్సరాలు. బంబిడి సర్వాణి ఆవిడికి పేక్ పట్ట సృష్టించారు. బంబిడి తేజ ఆ వయసు పట్ట ఇచ్చారని సృష్టించారు. ఇది నాది ఒరిజినల్ పట్ట అయితే ఇది నాది. నేను 2015లో తీసుకున్నాను సార్. ఆ 2 సంవత్సరాలండి ఆవిడ పట్టా ఉన్న టైంకి. ఆవిడ వయసు 2 సంవత్సరాలు. అది నేను అడిగాను. అడిగితే నన్ను డైరెక్టరు తనడానికి వచ్చారు. ఏమండి బొడ్డేపల్లి సురేష్ అక్కడ కమిటీ అందరు కలిపి నేను ఎందుకు ఇది తప్పుడు అని చెప్పేసి అంటే నన్ను తనడానికి వచ్చారు. చెప్పండి. ఇప్పుడు 2 సంవత్సరాలు బొమ్మిడి సర్వానికి ఒరిజినల్ ఎవరు ఇచ్చారు? ఆ పట్ట గవర్నమెంట్ ఇచ్చిందా? గవర్నమెంట్ 1998లో ఆవిడ వయసు 2 సంవత్సరాల వయసు. అప్పటికి ఆవిడకి ఇప్పుడు పట్ట ఎలాగొచ్చింది? ఇప్పుడు 28 సంవత్సరాల వయసు. 28 సంవత్సరాలు సార్. పట్ట ఎలాగొచ్చింది? 2 సంవత్సరాలకే పట్టా ఇస్తారా అని చెప్పేసి ఆయన అన్నారు అనమాట. ఆ వయసులో పట్ట ఎవరు ఇస్తారు? మానవ తెలుగుదేశం గవర్నమెంట్ 1994 అంటే 98లో ఆల్రెడీ పట్టాలు ఇవ్వడం జరిగింది తెలుగుదేశం గవర్నమెంట్లో. అప్పుడు ఎమ్మెల్యే గారు మానవ ఆంజనేయ గారు ఎమ్మెల్యే గారు అనమాట. ఆ టైంలో మానవ ఆంజనేయ గారు ఎమ్మెల్యే గారు 125 పట్టాలు మల్లయ్యపాలెనికి, నగరపాలెనికి ఇచ్చారు. ఒక ఉన్న కొన్ని పట్టాలు సింహాచలంకి, పల్లా సింహాచలం గారు అప్పుడు ఎమ్మెల్యే గారు అనమాట. ఆయన నియోజకవర్గం నుంచి టౌన్ ఇక్కడ మన ఏరియాలో లేవు, మధురవాడలో అక్కడైతే బాగుంటుందని చెప్పేసి ఆయన కూడా అక్కడ పల్లా సింహాచలం గారు పంపిస్తే అక్కడ కొంతమందికి ఏర్పాటు చేశారు. ఇతను అందరూ కలిపి మొత్తం టోటల్గా 325 పట్టాలు. ఇప్పుడు 400 పట్టాల దగ్గర దాన్ని తయారు చేస్తున్నారు. ఇప్పుడు దాదాపు ఇల్లులు అయితే అన్నీ ఉన్నాయి, కొన్ని ఖాళీగా ఉన్నాయి. పట్టాలు అయితే అన్నీ ఎక్కడికి స్థలాలు కబ్జా చేసి ఉన్నాయి.
ఇది ఒరిజినల్ 400 పట్టాలు చేశారంట. జెరాక్స్ అన్నమాట. ఇది నగరపాలెం 400 పోతున్న చేసి ఇది నాగోతి సత్యారావు గారు అని చెప్పి కొంతమంది తెలుసు. ఇక్కడ నాగోతి సత్యారావు తెలుగుదేశం పార్టీ ఆయన కూడా వాళ్ళ అత్తగారికి వాళ్ళ అక్క చెల్లెలు అత్త ఆవిడకి ఇచ్చారు ఆ టైంలో. ఆ పట్టాన్ని ఇస్తే తీరా మోసి ఇక్కడ మన పాత మధురవాడ ఒక మట్టి మేస్త్రి యాదవ్ స్కుర్రోడు బంగారయ్య అని చెప్పేసి బర్ల బంగారయ్య వాడికి 14 లక్షలకు అమ్మారు. వాడు ఏం చేశాడు, పిల్లర్స్ వేసి ట్యాంక్ కట్టాడు. ట్యాంక్ కట్టిన తర్వాత తీరా మోసి వీళ్ళు తెలిసింది. ఆ పోతున్న అమ్మన్న గారి అబ్బాయి అన్నమాట ఈయన. వీళ్ళ అమ్మగారు చనిపోయారు. వీళ్ళు అన్నదమ్ములు వీళ్ళ అక్కచెల్లెళ్ళు దీన్ని పంచుకోవాలని ఉద్దేశం మీద అలాగా ఎవరు కూడా కట్టే పరిస్థితి లేక వీళ్ళు ఇలా ఉంచేసుకుంటే దీన్ని అమ్మ చూపి 14 లక్షలు, ఒక అమాయకుడి దగ్గర 14 లక్షల రూపాయలు ఆల్రెడీగా తీసుకున్నాడు. మీకు దానికి కావాలనుకుంటే వాయిస్ రికార్డు మేము చేయించాను, మీరు మాట్లాడతానంటే ఆయన ఎందుకంటే డబ్బులు పోతాయని చెప్పేసి ఆయన తీసుకురాలేదు. ఎందుకంటే మళ్ళీ మీరే చెప్పాను అనుకుంటే డబ్బులు పోతాయండి అని చెప్పి భయపించారట. నువ్వు అని చెప్పావనంటే మీకు ఏమైనా రికార్డుగా కావాలనుకుంటే మా వాయిస్ రికార్డు వినిపిస్తాను మీకు కావాలంటే, లేదంటే ఎవరికో ఒకళ్ళ దగ్గర తీసుకొచ్చి మాట్లాడిందంటే మాట్లాడిస్తాను. అది ఖచ్చితంగా చూడండి. అది వడ్డేపల్లి సురేష్ అన్న కూడా ఒక బీజేపీ కాదు, ఒక నాయకుడు కాదు, ఒక ఇది కాదు. అలాంటి వాళ్ళు అసలు నాయకులు ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? నాయకులు ఎవరు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? కొద్దిగా నాయకులు ఎవరైనా యాక్షన్ తీసుకుంటే వాళ్ళు మేనేజ్ చేయడం బాగా అలవాటు ఉంది. ఆ తర్వాత నాయకులే కాదు, ఇప్పుడు జోన్ల ఆఫీస్లో వాడు ఏది చెప్తే అదే జోన్ల ఆఫీస్లో. ఈ ప్రభుత్వం అంటే ప్రభుత్వం ఇప్పుడు వచ్చిందండి, వారం అవ్వలేదండి ఇంకా ప్రమాణం చేసి. ఇంకా అంత సర్దుకుంటున్నారు, ఇంకా కుర్చీలో కూడా కూర్చోలేదు కొంతమంది, అందరూ సర్దుకుంటున్నారు. ఆ తర్వాత ఆ సంగతి ఏం చేయాలనేది కూడా